హాయ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే బట్టలైతే బ్లౌజులైతే ఉన్నాయి. అంటే నేను ఒక వీడియోలో చెప్పాను కదా! అత్తయ్య అయితే బ్లౌజులు ఉన్నాయి కాటన్ అనేసి. ఇవి 3 అనమాట. రెడ్, లైట్ పింక్ అలాగే గ్రీను. ఇదొచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు. ఏంటంటే నేనైతే ఇవి కాటన్ బ్లౌజెస్ మనకి నార్మల్ బ్లౌజెసే కాబట్టి 3 అయితే ఒకేసారి వేసుకొని కట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కటింగ్ వీడియోస్ కూడా పెట్టాను మన ఛానల్లో. కావాలనుకుంటే ఎవరైనా చూడొచ్చు. నేనైతే కటింగ్ ఇలా ఈజీగానే చేస్తాను. ఎక్కువగా కష్టంగా అయితే ఏముండదు నా కటింగు, స్టిచ్చింగ్ వీడియోసు. ఆల్రెడీ ఒక 10 వీడియోస్ అయితే పెట్టాననుకుంటా కటింగ్, స్టిచ్చింగ్ వీడియోసు. అందుకనేసి కటింగ్ అయితే పెట్టలేదు, స్టిచ్చింగ్ కూడా పెట్టలేదు. నా డే వ్లాగ్ అనేసి ఇలా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్లీ కట్ చేసుకున్నాను చూడండి. గ్రీన్, అలాగే లైట్ పింక్, అలాగే రెడ్ అనమాట. మూడింటిని ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక ఒక్కొక్కటైతే టైం ఎక్కువైపోతుంది, అలాగే మనకు వీడియో కూడా చాలా అవుతుంది. అందుకనేసి 3 ఒకేసారి వేసి కట్ చేసుకున్నాను. త్వరగా అయిపోతుంది, అలాగే సింపుల్గా అయిపోతుంది. మనం ఇవి కట్ చేసుకోవడం ఎంత ఈజీనో కుట్టడం అంతకన్నా ఈజీ అండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేయచ్చు. మనకు లైనింగ్ బ్లౌజ్ కంటే ఇది చాలా సింపుల్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీస్, అలాగే క్రాస్ పట్టీ ఇవన్నీ వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే బ్లౌజ్ అనేసి. ఇక మీతో కటింగ్ చేసుకున్నాక వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక ఏంటంటే కటింగ్ చేసుకొని అన్నీ ఒకసారి కట్ చేసాను కాబట్టి సపరేట్ అయితే తీయలేదు. మీకు వీడియో పెడదామనేసి అలాగే పెట్టాను పక్కకి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ సపరేట్ తీసుకున్నాను అనమాట. ఇలా ఆల్మోస్ట్ 3 బ్లౌజులు అయితే కంపల్సరీ కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఏంటంటే మీరు కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే టైం ఉన్నప్పుడు ఫ్రీగా అయినా కుట్టుకోవచ్చు. అప్పుడే కటింగ్ చేసి అప్పుడే కుట్టాలనుకుంటే కొంచెం స్లోగా, నెమ్మదిగా చేసుకోవాలి. ఇక ఫైనల్గా నిన్న కట్ చేశాను. వీడియో అయితే లేట్ అయింది, సారీ ఏమనుకోవద్దు. ఈరోజు అయితే మార్నింగ్ అయితే కుట్టేశాను. మార్నింగ్ 11కి అయితే స్టార్ట్ చేశాను. 12:30 వరకు నాకు 3 బ్లౌజులు అయితే అయిపోయాయి. 1 అవర్ అయిందన్నమాట బ్లౌజులు కుట్టడానికి. ఇది వచ్చేసి నేను నెక్కి అయితే పైపింగ్ వేసేసాను సేమ్ అదే కలర్తో. హ్యాండ్స్కు అలాగే నడుముకు ఎమింగ్ చేసేసి ఉక్సులు, కాజాలు వేసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి లైట్ పింక్, ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇది కూడా సేమ్ పైపింగ్ అయితే వేసుకున్నాను అదే క్లాత్తో. చేతులకి, నడుముకి ఎమింగ్ చేసేసి ఉక్సులు, కాజాలు వేస్తే అయిపోతుంది. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్. 3 బ్లౌజులు సేమ్. అత్తయ్య కాస్త బక్కగాను ఉంటుంది కాబట్టి అత్తయ్యకి అయితే బ్లౌజులు కరెక్ట్గా సెట్ అవుతాయండి. నేను నా పెళ్ళైనప్పటి నుంచి కుట్టుతున్నాను అత్తయ్యకి అయితే బ్లౌజులు. చీరల బ్లౌజులు కానీ ఏ బ్లౌజులు అయినా ఆటోమేటిక్గా కరెక్ట్గా సెట్ అవుతాయి. కాకపోతే కొంచెం లూజ్ టైట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.